గైస్, వెల్కమ్ బ్యాక్ కేడి అడ్డా. అందరూ వేసుకున్నట్టే ఈరోజు కూడా సరదాగా మీన్స్ మీద ట్రోల్ చేద్దాం. చాలా ఫన్నీ విమెన్స్. మా ఫ్రెండ్ దీపక్ నాకు దొరికిన ఫుడ్ వీడియోస్ బాగా ట్రోల్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీపక్ బ్రో, యో ఇది కొంచెం ఎమోషనల్ మేడం. సో తాతయ్య గారి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు ఆడక అండ్ టెన్షన్ లో ఇంటి ముందు అటు ఇటు తిరుగుతుంటాడు. అది డాక్టర్ ఆయనకి ఇంకా చెప్పలేదు. అనేది బ్రో అసలు ఎక్సలెంట్. మినిమం వేస్తున్న డైలాగ్స్. అవును, బాగుండే. నువ్వు ఎప్పటి నుండి ఫాలో అవుతున్నావు? జాతిరత్నాల నుండే కదా. నేను ఆ షుమా హైలైట్. అసలు ప్రదీప్ ఫస్ట్ డైలాగ్ చూసావా? పెద్ద ఇంట్లో పుట్టావు, ఇల్లు నీది కాదు, అక్కడ పుట్టావు అంతే. మావాని నా పిల్ల చూస్తుందా? సంక నాకించడానికి ఎన్నైనా చెప్తారు బ్రో. మా ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? నేనే ఉంటా, నీ దగ్గరికి వస్తా, చూడరా పిల్ల నిన్నే చూస్తుందా అంట. నీకు లేని ఉద్దేశాన్ని కూడా నేనే కలిగిస్తా. అంటే ఏజ్ ప్రభావం అది, అలా అనిపించడంలో తప్పలేదు. జనరేషన్ జియా, జనరేషన్ జెడ్డా. 1996 పైన ఉన్న వాళ్ళంతా జెన్జీ అనమాట. జెన్జీ. నవ్వుతుందా ఎడుతున్నారు? అది అంటే రెండు కలిపి వాయిస్తుందా? కృష్ణ, నువ్వైతే ఏం చేస్తావు ఆ పొజిషన్ లో? అంటే అసైన్మెంట్ ఇచ్చారు, గుండు గీసేస్తా సార్, గుండు గీసేస్తా. తర్వాత నీ పిల్ల నుంచి చెక్కేసింది. అంటే when you eat spicy food in South restaurant, next day morning in bathroom, like పర్వతం ఎవడగా చేసింది ఒక్క రోజుకి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అన్ని సినిమా బాలేకపోతే ఒకటి ప్లీజ్ సినిమా కోసం అందరూ అడుక్కోవాలా సార్? కాదు, ఏంటి కాంటెక్స్ట్? యాటిట్యూడ్ స్టార్ సినిమా ఏమైనా వచ్చిందా కొత్తగా? కాంటాక్ట్ అంటే ఐదో లేదు, కాకపోతే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అంట. బ్రహ్మానందం మూవీలో అది ముందు వాడి చూడండి, మహాశక్తిశాలి కడి డిటర్జెంట్. మరి ల్యాబ్లో టెస్ట్లకు వాడి చూడమని చెప్పడం ఎందుకు? ట్రిపుల్ ఎక్స్ ఇది అప్రూవ్డ్ కాదు. మామ కూతురు, అదే మామ కోడలు కలిసి ఒకదానికంటే ఒకటే, నువ్వు అది చూసుకొని నేను ఇది చూసుకుంటా, ఏదైతే ఉంది ప్రాఫిట్స్. ఏంటిది తర్వాత శామ్ విడిపోవటానికి కారణం కూడా యాడ్ డే అన్నట్టు ఏదో సంథింగ్ అలా కొన్ని పుకార్లు ఏవో వచ్చాయి. కొన్ని ట్రిపుల్ ఎక్స్ కి ఎప్పుడు ఇది ఉండేది కదా, ట్రిపుల్ ఎక్స్ సంస్కారం సోప్ ఆ రేంజ్ లో పెట్టచ్చుగా పౌడర్ కూడా. సరే చలో, ఇదేం వీడియో? జస్ట్ చిల్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఏంటన్నది నాకు అర్థం కాలే. పోలీసుడు వచ్చాడు, ఏదో బుల్లెట్ సైలెన్సర్. పోలీసుడు వచ్చాడు, సైలెన్సర్ వినపడితే ఏం చేస్తారు? ఓవర్ సౌండ్ వినపడితే ఫైన్ తీసుకెళ్ళి వేస్తారు బొక్కలో. సో అందుకని పోలీసుని చూసి సైలెన్సర్ మీద ఆడు కాల్ పెట్టాడు. ఐ మిస్డ్ ఇట్ యార్. వీడి వీడియోస్ నేను చూస్తూనే ఉంటాను కదా, వీడి వీడియోస్ బాగుంటాయి. లైఫ్ వితౌట్ యూ. Look in the mirror. Okay. That's how ugly my life will be without you.
అక్కడ లేదు అంటే లేదనే కదా అర్థం. గొప్ప గొప్పలు మాట్లాడే అసలు అర్థం కాదు. మాటలు సరిగ్గా అర్థం కాదు. మినిమం డిగ్రీ చేసి ఉండాలి. నేను చెప్పేది నీ అప్పుడే గురించే, అర్థమవుతాయి. నేను చెప్పేది నీ గురించిగా. నాకు ఆ కాంటెక్స్ట్ అర్థం అవునట్టుంది. వాట్ ఈస్ రెయిన్? రెయిన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ వాటర్ ఫర్ ఏంటి స్కూల్ ఆర్ కాలేజ్ స్టూడెంట్, ఇట్స్ అన్ అఫీషియల్ హాలిడే అప్లికేషన్ ఫర్ ద స్కై. ఎక్కడ దొరికారు సార్ అందరూ? ఎక్కడ దొరికారు క్రియేటివిటీ? నీ పిల్లాడే. అవునవును. జంట హైపర్ యాక్టివ్ అంటారు దాన్నే. ఏం పెట్టింది మేడం? కొట్టేసిందా? కొట్టేసింది. ఇది ఏదో మీమ్ కోసం తయారు చేసినట్టుంది. ఎందుకంటే పైన మేడం క్వశ్చన్ రాసి కింద బ్లూ వైన్ రాసి ఆల్మోస్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా నీకు సిమిలర్ ఉంది క్వశ్చన్ దీనికి. అంటే చూసిన వాళ్ళు ఎరుపప్పులు కదా, మనం అంటాం అంతే కదా. అదిగో నువ్వు నేను బోయపాడు మొత్తం ఉన్న వీడియోలో బోయపాడు సీన్ ఇది. Come on. అంట దేవుడా నా కోసం ఒక ఇద్దరు దేవతలను పంపు. అలాగే ఎవరు చేస్తారు మీ ఇంట్లో? నువ్వు పిచ్చిదాన్ని, నువ్వు వంట చేస్తావు, మేమే చేస్తాం. ఆడిద్దరిని పంపిస్తాడు. తెలియదు నీకు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, వెళ్ళాక నాకు ఈ వీక్ చేయబడింది. ఏమేమైంది? వంట అవ్వలేదు. వెంటనే మా పీసు బాబు ఇద్దరు దేవతలు పంపారు. వాళ్ళు వంట చేశారు. కింద కామెంట్స్ మొత్తం వాళ్ళ అలిగిపోయారు. నువ్వు చెప్పమ్మా. పీస్ బాబు అంటరా? నీకు కావాలా? మన పక్కనే ఉంటది ఎప్పుడు బైబిల్. అలాని కాదులే కానీ మరి ఈ మధ్య ఏమంటారు ఈ టెస్టిమోనీ ట్రోల్స్, అంటే టెస్టిమోనీస్ మరి అలా పడితే అలా చెప్పబట్టి ట్రోల్స్ కూడా చాలా ఎక్కువే. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటది. అంటే స్కీమ్స్ ఏ ఇచ్చారంటారా చర్చిల్లో? నీకు తెలీదా? ఎంత మందిని జాయిన్ చేస్తే అంత ప్రాఫిట్ అంట. అవును కరెక్టేగా. నేనే దాని గురించి కాదు, అంటే ఇప్పుడు ఈ టెస్టిమోనీ చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే వాళ్ళకి కొత్త మెంబర్స్ జాయిన్ అవుతారు చర్చిల్లో. కానీ సోషల్ మీడియాలో చెప్తే మాత్రం బుక్ అయిపోతాయి ఖచ్చితంగా. చాలా విడ్డూరమైన చెప్తారు కదా బాబు. నేను ఏ టెస్టిమోనీ ట్రోల్ చూసినా కానీ చాలా అంటే చాలా. ఎందుకు నువ్వు చెప్పు, మీ మనం- ఇంట్లో ఎవరు చేస్తారు వంట? మా ఇంట్లో నేనే చేస్తాను. ఏ ఊరికాయ, మా ఇంటికి నలుగురు దోతలు వచ్చారు, నీకు తెలియదు చాలు. అంటే కింద కమెంట్ చేయండి ఇద్దరులో ఎవరు గొడవ పెట్టామని. किसके साथ? दोस्तों के साथ। कैसे जा रहे हो? हेलीकॉप्टर से। हाँ? हैं? रात के 3 बज रहे हैं, बहुत सो जा रहा हूँ। మ్యాన్ మొత్తానికి కృష్ణ గడు పెట్టిన వీడియోస్ అన్నిటికీ రియాక్ట్ అయ్యాము. ఫైనల్ క్లోజింగ్ థాట్స్ చెప్పు కృష్ణ. అండ్ దీని మీద మీకు ఎటువంటి ఏమంటారు కంప్లైంట్స్ ఉన్నా కానీ వెళ్ళి కృష్ణ గారిని వేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోస్ అన్ని వాడే పెట్టాడు కాబట్టి. చెప్పన్నా ఏంటి మరి? లాస్ట్ వీడియో చూసా, ఆడికి ఎంత అనుమానం ఉందో చూసా ఆవిడికి. ఎవడైనా వాట్సాప్కి ఎగుతాడు. అది కామన్, కలియుగంలో ఇవన్నీ చాలా కామన్ అనమాట. సో యా, అంటే మూడికి లేదని ఎక్కడికైనా వెళ్తావా? యా, సో దట్స్ ద వీడియో గైస్. మళ్ళీ కలుద్దాము. అంతవరకు కింద కమెంట్స్లో మీకు నచ్చింది రాసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కొంచెం హైప్ ఇవ్వండి. ఓకే, సీ యూ ఆల్. బై కృష్ణ. Bye. Bye boy.